ఏ ఎగ్జామ్ కూడా ఉండదు అని చెప్పేసి చాలా టైం క్లాస్ తీసుకుంటూ ఉంటుంది. అలా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ టీవీ ఆన్ చేసి హిస్టారికల్ మూవీస్ చూస్తూ ఉంటుంది. అదంతా సోదిగా అనిపించి హీరోయిన్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ మ్యాథ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయవే, ఇదే ఫైనల్ ఎగ్జామ్, ఇది గనక మిస్ అయిందో ఇంక అంతే లైఫ్ అంతా ఇంక ఏముండదు అని చెప్పేసి కొన్ని విషయాలు అలా చెప్తూ ఉంటుంది. ఇంకా కొన్ని డేస్ గడిస్తే ఎంట్రన్స్ టెస్ట్ ఫైనల్ డే అయితే వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ అయితే స్పీడ్‌గా ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ మంచిగా ఎగ్జామ్ రాయు అని కొంచెం మోటివేట్ చేసి పంపించి ఉంటుంది. హీరోయిన్ కూడా అలా ఇంకా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఎగ్జామ్‌కి చాలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. బస్‌లో కూడా బుక్స్ అన్నీ తిరిగేస్తూ తెగ ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఎగ్జామ్‌కి. ఇంకా ఎగ్జామ్ హాల్ వచ్చిన తర్వాత రోడ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత తనకి గుర్తొచ్చి ఉంటుంది. తన అంబ్రెల్లా బస్‌లోనే మర్చిపోయింది అని. ఇంక తను భయపడి ఎగ్జామ్‌కి లేట్ అవుతుంది ఎలా అని చెప్పేసి మళ్ళీ ఆ అంబ్రెల్లా తీసుకోవడానికి వెళ్దాం అనుకుంటుంది. కానీ తను ఎగ్జామ్ రాయడానికి చాలా భయపడి ఉంటుంది. ఎందుకంటే తను ఫేస్ చెయ్యలేకపోతుంది. ఇదంతా వదిలేసి ఎక్కడికైనా డిసపియర్ అయిపోతే చాలా బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడ ఫుల్‌గా వర్షం పడడం వల్ల కొంచెం వాటర్ అయితే ప్లేస్‌లో స్టోర్ అయ్యి ఉన్నట్టుగా చూపిస్తారు. ఆ వాటర్‌లోకి దగ్గరికి హీరోయిన్‌ని చాలా అట్రాక్ట్ చేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడగానే ఏదో వాయిసెస్ వింటున్నట్టు ఉంటుంది మనకి. తను అలా స్పీడ్‌గా వెళ్ళి వాటర్‌లో దూకగానే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తను చనిపోకుండా ఒక తొట్టెలో అయితే పైకి తేలి ఉంటుంది. ఇదేంట్రా అంటే ఏదో డ్రామా సెట్ అనుకుంటుంది. కానీ ఒక కింగ్‌డమ్ తను తను వచ్చి ఉంటుంది. వాళ్ళందరూ కూడా వర్షం రావాలి అని చెప్పేసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరో ఆ తొట్టెలో నుండి తను రావడం చూసి ఇదేంటి నువ్వెవరు స్ట్రేంజ్‌గా ఉన్నావని క్వెషన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ మీరంతా ఎవరు ఏదైనా షూట్ నడుస్తుందా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. నేనొక కాలేజ్ స్టూడెంట్‌ని అని చెప్పేసి. అలా అందరూ వింతగా చూస్తూ ఉంటారు. తన భాష కూడా డిఫరెంట్‌గా ఉండడంతో సైనికులందరూ కూడా మెడ పైన కత్తి పెట్టేస్తారు. ఆ కత్తిని అలా అనగానే తనకు ఇవన్నీ కూడా రియల్ అని అర్థమవుతుంది. అలా కొంచెం పానిక్ అయిపోయి సడెన్‌గా వర్షం పడాలి దేవుడా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే వర్షం పడితేనే తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది. అలా టైం ట్రావెల్ చేసి హీరోయిన్ అయితే ఈ కింగ్డమ్‌కి వచ్చిన తర్వాత అలా తను పరిగెత్తుతూ ఒక దర్బారు వ్యక్తులు అందరూ వెళ్ళే డ్రెస్ హాల్‌కి వెళ్తుంది. ఇంకా వాళ్ళలానే డ్రెస్ చేసుకొని ఆ దర్బార్ కింగ్డమ్ రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. సైంటిఫిక్‌గానే మ్యాథ్స్ అలాగే సైన్స్ ద్వారా